మనం గడిచిన దినాన 2 విషయాల మీద చక్కగా ధ్యానం చేసుకోవటం జరిగింది. ఆత్మకు సంబంధించిన 5 అవయవాలలో భాగంగా. అదే ఒకటి మనస్సాక్షి, తర్వాత మనోనేత్రాలు. ఆత్మకు సంబంధించినటువంటి అవయవాలు మనం మర్చిపోకుండా ప్రారంభం నుంచి ఏమేం జరిగాయనేవి బాగా గుర్తుపెట్టుకోవాలి. అందులో మొట్టమొదటిదేంటండి ఆత్మకు సంబంధించిన అవయవాల కింద మనం నేర్చుకున్నది హృదయం హృదయమన్న. హృదయము. వెరీ గుడ్ అమ్మ. హృదయము. తర్వాత మనస్సు. మనస్సు. ఆ తదుపరి మనస్సాక్షి. మనస్సాక్షి ఆ తర్వాత మనోనేత్రాలు మంచి మనోనేత్రాలు. చెడులు. లాస్ట్ ఈరోజు మనం మరి ఆత్మకు సంబంధించినటువంటి చివరి అవయవము మంచి చెడుల తెలివి. మంచి చెడుల తెలివి అనేటటువంటిది కూడా అది కనిపించేది కాదు. తెలివి కనిపించేది కాదు. ఫస్ట్ పాయింట్. అది తెలివి అన్నది మంచికి వాడతాం, చెడుకి వాడతాం. తెలివి చెడ్డ పనులు చేయటానికి కూడా కావాల్సిందే. కాకపోతే దాన్ని చెడు మార్గంలో దుర్వినియోగపరుచుకుంటూ ఉంటుంది అంతే. ఎందుకనంటే అందరూ లంచాలు 10 మందికి పై ఆఫీసర్లకు ఎవరికి దొరకకుండా తీసుకోవటం అయ్యే పని కాదు. అవునా కాదు మీరు చెప్పండి? లంచం అనేది అందరూ తీసుకోలేరు. బాగా తెలివి వాడినటువంటి వాళ్ళే తీసుకోవడానికి, తీసుకుంటే దొరకకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే దొంగతనం ఉందనుకోండి. దొంగతనం అందరికి వచ్చా? ఏమండి దొంగతనం అందరికి వచ్చండి? చేయలేరు. ఎందుకంటే మనకు తెలియని విషయం ఏంటంటే చతుషష్ఠి కళలని మానవుడికి మాత్రమే సొంతమైన కళలు ఉన్నాయి. కళ వేరు, కళ వేరు. ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసండి? కళ, కళ ఏంటంటే తేడా రెండింటికి? తెలిసిన వాళ్ళు మాట్లాడండి. అర్థమైందా లేదన్నా చెప్పండి కనీసం. ముఖవర్ చేస్తే అదొక కళ అని చెప్తారు. కానీ దొంగతనంలో నైపుణ్యత బట్టి వాళ్ళది ఒక కళ అని చెప్తారు. ఓకే. కాకపోతే ఇక్కడ 2 అర్థాల్లో అక్కడ ఇప్పుడు కళ అంటే రెండిట్లో కామన్ గా ఉండేది ఒక కళకు మామూలు లా, ఇంకో కళకు రెండో రకం లా. తేడా. కళ అనేది మామూలుగా మనం నిద్రలో వచ్చేది కళ. కలగన్నాను అంటారు కదా, అది నిద్రలో వచ్చేది. ఈ రెండో రకం లాతో ఉన్న కళ ఏంటంటే అదొక ఆర్ట్, నైపుణ్యం. ఇప్పుడు లలిత కళలు అంటారు, చిత్రకళ, నాట్య కళ అంటారు కదా, అదొక నిపుణత. ఇలాంటివి నిపుణతలు 64 ఉన్నాయటండి. 64 కళలు ఉన్నాయట. ఈ 64 కళల్లో ఒకానొక కళ ఏంటో తెలుసా? చోర కళ. చోర కళ అంటే దొంగతనం. దొంగతనం చేయటం కూడా ఒక కళే. అది అందరికీ వచ్చింది కాదు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే చెడు చేయటానికి కూడా చాకచక్యంగా ఏముండాలి? తెలివి ఉండాలి. చాకచక్యంగా తెలివి లేనటువంటి వాళ్ళు ఈజీగా దొరికిపోతారు. చెడు చేసినా దొరికిపోతారు.
అప్పుడప్పుడు మీరు చూడండి, ఎప్పుడూ కాపీ కొట్టనోడు, కాపీ కొట్టడమే తెలియనటువంటి వ్యక్తులు కాపీ కొట్టారనుకోండి, ఈజీగా కనుక్కోవచ్చా, కనుక్కోలేమా? కనుక్కోవచ్చు. ఎందుకంటే వాడికి అంత కళాత్మకంగా కొట్టడం రాదు. నేను ఒకసారి చెప్పాను మీకు, ఇంటర్మీడియట్ ఇన్విజిలేషన్కి వెళ్ళినప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయి, నిరంతరం నేను పర్యవేక్షణ చేస్తున్నాను, అయినా మైక్రో జిరాక్స్ అనే దాన్ని ఒకటి తెచ్చుకొని చాలా జాగ్రత్తగా వాడు రాస్తున్నాడు. ఒక అమ్మాయి రాస్తుంది, అదే రూమ్ లో ఒక అబ్బాయి రాస్తున్నాడు. జాగ్రత్తగా పిన్ టు పిన్ నీట్ గా అబ్జర్వ్ చేసి సీసీ కెమెరాలు అబ్జర్వర్ కనుక్కొని మరి రావటం జరిగింది. ఎంత కళాకారులు అనిపించింది. అది అందరికీ సాధ్యమేది కాదు. ఇప్పుడు అబద్ధాలు చెప్పారు అనుకోండి, అబద్ధం చెప్పడం కూడా కలే తెలుసా? ఎందుకంటే అబద్ధం చెప్తే ఎలా చెప్పాలట? అతికినట్లు. అంటే అర్థం ఏంటి? నమ్మేటట్టు. నిజమే నిజమే అన్నట్టుగా చెప్తారట. అది అందరికి వచ్చా? కాదన్నా. అందరికి రాదు. అందుకే అబద్ధం చెప్పడం రాని వాళ్ళు ఈజీగా దొరికిపోతారండి. అబద్ధం చెప్పడం రాని వాళ్ళు అమ్మ నాన్నల దగ్గర దొరికిపోతారు, భార్య దగ్గర దొరికిపోతారు, భర్త దగ్గర దొరికిపోతారు, తోబుట్టుల దగ్గర, బంధువుల దగ్గర, స్నేహితులు, ఎక్కడైనా దొరికిపోతారు. చేత కాదు వాళ్ళకి అబద్ధం చెప్పడం, చేత కాదు. దానికి కూడా తెలివితేటలు కావాలి. కాబట్టి మంచికి గాని చెడుకి గాని చేయటానికి ఏముండాలంటే కామన్ గా తెలివితేటలు ఉండాలి. ఈ తెలివితేటలు అన్నవి ఆత్మకు సంబంధించినవి, ఎక్స్క్లూజివ్ గా ఆత్మకే సంబంధించినవి అని ఎలా చెప్పగలవంటే, చనిపోయిన శవం ఎక్కడైనా తెలివితేటలు ప్రదర్శించింది చూసారా? తెలివితేటలు చనిపోయే శవానికి ఏముండదు, నిశ్చేష్టంగా పడి ఉంటుంది అది. ఎందుకంటే లోపల ఉన్నటువంటి ఆత్మ పోయింది, ఆత్మకు సంబంధించిన అవయవాలు వెళ్ళిపోయాయి. అందుకే తెలివి లేదు, ఉపాయం లేదు అని కూడా అంటాడు దేవుడు. నువ్వు పో పాతాల మందు తెలివైనను ఉపాయమైనదు ఆలోచన ఏది ఉండదు అంటాడు కదా. ఏమండి? కాబట్టి తెలివి అనేది భూమి మీదనే మనం ఆత్మ అనేటటువంటి దీపం శరీరంలో ఈ గుడారంలో ఉండగానే మనం తెలివిగా ప్రదర్శించాలి, తెలివిగా పని చేసుకుంటూ రావాలి, సుబుద్ధిగా పని చేసుకుంటూ రావాలి. చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, చెడు అనేటటువంటి దానికి మంచికి ఉన్న డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. చెడుని ఏ విధంగా తెలుసుకోవాలి, మనం మంచిని ఏ విధంగా తెలుసుకోవాలి? ఇదే ప్రధానంగా తెలుసుకోవాల్సింది మనం. ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి ఒకసారి. చెడుని ఎలా తెలుసుకోవాలి, మంచిని ఎలా తెలుసుకోవాలి? ప్రశ్న అర్థమైందా లేదండి? ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. చెడును తెలుసుకోవాల్సిన విధానం ఎలాగా, మంచిని తెలుసుకోవాల్సిన విధానం ఎలాగా? వందనాలన ప్రవర్తనలోనే తెలుసుకోవచ్చునా? ప్రవర్తనలోనే తెలుసుకోవచ్చునా? అలా కాదమ్మా, నేను అడుగుతున్న ప్రశ్న కరెక్ట్ కన్వే అవ్వట్లేదు నాకు మీకు. మనమే వేరే వ్యక్తుల యొక్క పరిస్థితి కాదండి, మనమే మన మనస్సాక్షి చెప్తా ఉంటది కదన్నా మంచి చెడు అని. సరే ఇంకొంచెం అమ్మా, ఇంకొంచెం నేను అది కూడా కన్వే అయినట్లేదు. మంచిదో చెడేదో తెలుసుకోవాలన్నా. సరే అది కాదమ్మా, నేను చెప్పేది ఒక మాట వినండి. చెడు గురించి తెలుసుకోవాల్సిన అక్కర ఉందా లేదా? లేదండి. చెడుని తెలుసుకోవాల్సిన ఉందినా? చెడు గురించి తెలుసుకోవాల్సిన అక్కర ఉందంటారా లేదంటారా? కొందరు లేదంటున్నారు, అక్కర లేదంటున్నారు, కొందరు ఉందంటున్నారు. అందరూ ఈ విషయంలో ఒక క్లారిటీ ఇవ్వండి నాకు. తెలుసుకుంటేనే చేయకుండా ఉండగలం కదా.
వెరీ గుడ్ అమ్మా. అయితే ఇక్కడే మనం తెలుసుకోవాల్సిన విషయం, మంచి తెలుసుకోవలసిన దాన్ని విధానం, చెడు తెలుసుకోవాల్సిన విధానం రెండు ఒకే రూపంలో తెలుసుకోవచ్చా, ఒకే మార్గంలో తెలుసుకోవచ్చా, ఒకే విధంగా తెలుసుకోవచ్చా? అనుభవం ఫస్ట్ ద్వారా అర్థమైందండి. అనుభవం ద్వారా చెప్పండి అన్న, చెప్పండి చెప్పండి. అనుభవం ద్వారా తెలుసుకోవచ్చు. ఏదన్నా చెడు గాని మంచి మంచి గాని, మంచి చెడు ఏదైనా మంచైనా చెడైనా అనుభవించి తెలుసుకోవాలి అని అన్నయ్య చెప్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరన్నా ఇంతేనా? అన్ని చెడు గాని మంచి గాని అనుభవించి తెలుసుకోవాలా, లేకపోతే వేరే విధంగా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏమైనా ఉందా? ఇదే తెలియాల్సింది మనకి. ఇది పర్ఫెక్ట్ గా అర్థమైతే చాలా ప్రాబ్లమ్స్, చిక్కుముళ్ళు వీడిపోతాయి. ఇంకెవరన్నా మాట్లాడండి. చెడునైనా మంచినైనా అనుభవించి తెలుసుకోవాలా, లేకపోతే ఒక దాన్ని ఒక రకంగా ఇంకో దాన్ని ఇంకొక రకంగా తెలుసుకోవాలా? అది నేను అడుగుతున్నది. తెలుసుకుని విడిచిపెట్టి చెప్పండి అమ్మా, అచ్చయ్యమ్మ గారు చెప్పండి. చెడుని తెలుసుకుని విడిచిపెట్టాలి అయ్య గారు, మంచిని మనం అనుసరించాలి. ఓకే అమ్మా, రైట్. చెప్పునన్నా రేపకమ్మా, చెప్పమ్మా. మనం చెడును అంటే వేరే వాళ్ళలో చూసినప్పుడు, అంటే అనుభవపూర్వకంగా కాకపోయినా తెలుసుకొని వదిలిపెట్టాలన్నా, మంచిని మనం ఫాలో అవుతూ తెలుసుకోవాలన్నా. రైట్, వెరీ గుడ్ అమ్మా. ఇంకా క్లారిటీగా మనం చెప్పాలంటే బాగా దగ్గరకు వచ్చేసారు అందరూ. ఒకటే రండి, చెడును అనుభవపూర్వకంగా తెలుసుకోకూడదు. చెడును అనుభవపూర్వకంగా తెలుసుకోకూడదు. ఉదాహరణ మీకు అర్థం కావటానికి, చెడు అనేది వ్యసనం. చెడు అనేది వ్యసనం అండి. ఈ వ్యసనం అనేది అనుభవించి తెలుసుకుంటే ప్రాబ్లం ఎలా ఉంటుందో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు వ్యభిచారం చెడా కాదా? కుటుంబాలనే నాశనం చేస్తారు. చెడే కదమ్మా, చెడే కదా. ఈ చెడుని మనం అనుభవించి తెలుసుకోవాలా, అనుభవించకుండా తెలుసుకుంటే మంచిదా? ఏది కరెక్ట్? అనుభవించకుండా తెలుసుకుంటే మేలేనా? 100%. ఇప్పుడు దీన్ని కూడా మనం అనుభవించాలనుకున్నాం. ఏది? ఇప్పుడు మద్యపానం ఉందండి, మద్యపానం ఉంది అంటే తాగుడుకు అలవాటు పడటం, నువ్వు చూస్తున్నాక. ఇది అనుభవించి తెలుసుకోవాలా, లేకపోతే అనుభవించకుండా తెలుసుకోవాలా? అనుభవించకుండా తెలుసుకోవాలి. అనుభవించకుండానే తెలుసుకోగలమా? నేను అడుగుతున్నాను ప్రశ్న. అనుభవించకుండానే తెలుసుకోవచ్చా? ఇతరులను చూస్తా ఉంటాను, తెలుసుకోవచ్చునా? 100% అనుభవించకుండానే తెలుసుకోవచ్చునా? 100% తెలుసుకోవచ్చమ్మా. ఇప్పుడు ఉదాహరణకి మా నాన్నగారు పచ్చి తాగుబోతు, మా అన్నయ్య తాగుతూనే చనిపోయాడు. నా తర్వాత నా తమ్ముడు కూడా తాగుడు అలవాటు పడినాడు. ఒకే కుటుంబంలో ఉన్న అంటే మొత్తం 5 మంది మగవాళ్ళు. మా నాన్నగారు ఒకడైతే, నాన్నకి పుట్టినటువంటి పిల్లల్లో 4 అబ్బాయిలు మేము. ఈ 5 మందిలో ముగ్గురు తాగుడుకు బానిసలు. నేను ఒక్క బీరు చుక్క కూడా 46 నాట్ అవుట్. ఇప్పుడు 46 ఏళ్ళు నాకు. ఊహ తెలిసిన నాటి నుండి ఒక్క బీరు చుక్క కూడా ఇది లోపలికి వెళ్ళలేదు, బాడీ లోపలికి. నాకు అది తెలియదు. ఇది నేను అనుభవించి తెలుసుకోవాలి అనుకున్నాను అనుకోండి. అనుభవించి తెలుసుకోవాలి ఎట్లుంటుంది అన్నాను, బాగుంటుంది ఇది. అరే వ్యభిచారం అంటున్నారా, ఎట్లా అవసరం, అనుభవించి తెలుసుకుందాం.
తర్వాత ధూమపానం ఉంది. ధూమపానం అంటే ఏంటండి? స్మోకింగ్ కదా. సిగరెట్ బీడీలు సిగరెట్, బీడీ, చుట్ట ఇదంతా. ఇది ఎట్లా ఉంటుందో తెలుసుకుందాం అనే ఆలోచన నాకు రాకూడదు. ఎందుకనంటే వ్యసనాల గురించి నేను ఒక పాట రాశాను. ఇంకా రిలీజ్ కాబోతుంది. ఈ లోక వ్యసనాలకు బానిసై చెడిపోకుమా సోదరా, బ్రతుకున్నది వ్యసనాలతో చెడిపోయేందుకు కాదురా, ఉన్న ఈ ఒక్క బ్రతుకుని ఈ వ్యసనాలతో పాడు చేసుకోవద్దా. మన దేహం ఉన్నది ఆ ప్రభు కోసం అని గ్రహించరా అని ఆ పల్లవంతా వస్తుంది. ఇందులో అనుపల్లవ కింద రాసినటువంటి పదాలు చాలా బాగా కుదురుకునేటట్టు దేవుడు కృప చూపించాడు. క్షణికానందం తప్ప శాశ్వతానందం నీ వ్యసనాల్లో లేదురా, నీ వ్యసనాన్ని మాన్పి శాశ్వత ఆనందం ఇచ్చే క్రీస్తే శరణమురా అని రాశాడు. అంటే మీరు గమనించాల్సిన విషయం, మనం అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చెడును చేయకుండానే తెలుసుకోవాలి, చెడును అనుభవించకుండానే తెలుసుకోగలగాలి. ఎందుకనంటే దానికి అలవాటు పడితే వన్స్ దానిలోకి ఎంటర్ అయితే ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ మనం బైబిల్ చరిత్రలో ఉన్నాయి. కయీను చరిత్రలో ఆయన పేరిటే ఒక పాజిటివ్ రికార్డు ఉంది, ఒక నెగిటివ్ రికార్డు ఉంది. కయీను పేరిట ఒక పాజిటివ్ రికార్డు ఉంది, మానవ చరిత్రలో ఒక నెగిటివ్ రికార్డు ఉంది. ఫస్ట్ రికార్డులు ఇంతే, ఈయన రికార్డుని ఎవరు చెదరగొట్టలేరు, చెరిపేయలేరు. ఏంటి ఆ పాజిటివ్ రికార్డు, ఏంటి ఆ నెగిటివ్ రికార్డు చెప్పండి తెలిసిన వాళ్ళు. అసూయ ఒకటినా, మొట్టమొదటిగా హత్య చేయడం. వెరీ గుడ్ అమ్మా. ఇది నెగిటివ్ రికార్డు. ఇది నెగిటివ్ రికార్డు. ఏది? మొదటి నరహంతకుడు. భూమి మీద నరహంతకులందరికీ ఆరంభం ఎవరంటే కయీను. ఈ రికార్డుని ఎవరు బ్రేక్ చేయలేదు, ఎందుకంటే ఫస్ట్ ఆయనే కదా, ఆయన తర్వాత ఇంకెవడెవడన్నా. ఇది నెగిటివ్ రికార్డు. పాజిటివ్ రికార్డు ఏంటి చెప్పండి? అంటే మనుషుల నుండి వచ్చిన మొదటి మనిషిన. వెరీ గుడ్ అమ్మా. స్త్రీ పురుషుల కలయిక నుండి పుట్టిన తొలి మానవుడు ఆదాము గారు. తల్లి తండ్రి లేకుండా మట్టి నుండి పుట్టించబడిన వ్యక్తి ఆయన అది సపరేట్ బర్త్. అవ్వమ్మ ఆదాము గారిలో నుంచి తీసుకురాబడినటువంటి బర్త్, అది సపరేట్. ఇప్పుడు ఈరోజు మనం అందరం ఎట్లా వచ్చామంటే తల్లిదండ్రుల కలయిక ద్వారా వచ్చిన వాళ్ళు. ఇలాంటి రూపంగా వచ్చినటువంటి వాళ్ళలో ఆది పురుషుడు ఎవరు అంటే కయీను. అది పాజిటివ్ రికార్డు. అంటే పాజిటివ్ రికార్డు ఆయన పేరుటుంది, నెగిటివ్ రికార్డు ఒకటి ఆయన పేరుటుంది. ఇప్పుడు కయీను చెడుకు అలవాటు పడ్డాడు. ఫస్ట్ చెడు ఎక్కడ చూడగలం చెప్పండి? కయీనులో మొట్టమొదటి చెడు ఎక్కడ మొదలు కాగలదు చెప్పండి? బలి అర్పించే విషయంలో. వెరీ గుడ్. దేవుడికి ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఇవ్వడంలో చెడు ఉందా లేదా అనేది చాలా 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 జాగ్రత్తగా ఇవ్వాలి. అందుకే నేను పిల్లలు కూడా కొంచెం చెప్తూ ఉంటానండి, కానుక వేసేది కూడా రక్త క్రయధనం వేయకూడదు. ఇస్కరియోతు యూదా విషయంలో మనం చూస్తాం కదా, ఏమని? ఇది రక్త క్రయధనం కాబట్టి ఎక్కడేయకూడదు అంటారు వాళ్ళు. కానుక పెంటలో వేయకూడదు. పరదేశులను దిక్కులేని వాళ్ళను పాతి పెట్టడానికి శ్మశాన భూమి కొనుక్కోవడానికి వాడాలి. అంటే దేవుడు నువ్వు అక్రమంగా సంపాదించింది నాకు ఇవ్వకు అని
కరాఖండిగా చెప్పేస్తున్నాడు దేవుడు. దట్టు మరొకటి కూడా ఏం మాట్లాడతాడు, ఆయనకు దేవుడికి అసలు ఇచ్చేటప్పుడు ఎవడికి అసలు స్పృహే ఉండదండి. దేవుడికి ఇచ్చే విషయంలో ఎంత జాగ్రత్త వహించాలి అనేటటువంటి విషయం చాలా జాగ్రత్తగా చెప్పాడు. మలాకి గ్రంథంలో దేవుడు ఎంత అద్భుతమైనటువంటి విషయం తెలియపరుస్తాడంటే, మొదటి అధ్యాయం 8వ వచనం చూడండి. గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయ చూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. చూడండి, ఇది ఇలాంటివన్నీ చూసినప్పుడు మనం దేవుడికంటూ ఇస్తున్నామంటే చాలా జాగ్రత్త వహించి ఇవ్వాలి. అలా జాగ్రత్త లేకుండా ఇస్తున్నామనంటే మనము చెడుకు బానిసలమైనట్లే. మంచి చెడుల తెలివి కాదు, కొత్త చెడు తెలివే ఉంది. అది కూడా ఏంటి, చెడుకు బానిసైన తెలివి, చెడుకు దూరంగా ఉండాలని తెలివి కాదు. చెడుల తెలివి అంటే, చెడుకు సంబంధించిన తెలివి అంటే అందులో కూడా పాజిటివ్ తెలివి, నెగిటివ్ తెలివి ఉంది. పాజిటివ్ తెలివి ఏంటి, చెడును అనుభవించకుండానే ఇది చెడు అని దానికి దూరంగా ఉండటం. పాజిటివ్ దాన్ని నెగిటివ్ గా మనం వాడుకోవడం ఏంటి అంటే, చెడును అనుభవించి అబ్బా అసలు స్వర్గం, అసలు సుఖం, అసలు మజా ఎక్కడే ఉందిరా అని చెప్పేసి దాని నుండి పాతుకుపోవటం, కూరుకుపోవటం. ఇది తెలివే, అది తెలివే. ఏమండి? కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. అదేంటంటే, దేవుడికి ఇచ్చేటప్పుడు ఏమిస్తున్నారంట చాలా మంది, గుడ్డిదాన్ని ఇస్తున్నారట, కుంటిదాన్ని ఇస్తున్నారంట, రోగం గల వాటిని ఇస్తున్నారంట. ఇప్పుడు మనకు ఒక డౌట్ రావాలి, దీన్ని మనకు ఎలా అప్లై చేసుకోవాలి చెప్పండి? ఇలాంటి వాటిని ఇవ్వకుండా మంచి వాటిని ఇవ్వాలని మనం తెలుసుకోవాలి. పాజిటివ్ బాగా అప్లై చేసుకొని చెప్పాలక్క, క్లారిటీగా మనం దీన్ని అప్లై చేసుకోగలగాలి. ఏ మనసుతో ఇస్తున్నామో చూసుకోవాలండి. ఇంకా ఇంకా మన సంపాదనలో మరి ఎలా సంపాదిస్తున్నామో దాన్ని బట్టి చూసుకోవాలి. అంటే అక్రమ సంపాదన. ఇంకా అసలు అంటే మనం కరెక్ట్గా అప్లై, కొత్త నిబంధనలో ఉన్న మనకు అప్లై చేసుకునే విధానం తెలియాలి. ఇందులోనే మనం చూసినప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావటానికి. ఆత్మీయ లోపాలతో కాదనని చెప్తానమ్మా. ఇప్పుడు కుంటిది చెప్పండమ్మా. సరే అమ్మా, నేను చెప్తాను వినండి. కుంటిది మంచిది, ఈ రెండింటిలో విలువ దేనికి ఎక్కువ ఉంటుంది చెప్పండి? మంచిదానికి విలువ ఎక్కువ ఉంటుంది. అంతే కదండి. గుడ్డిది మంచిది, రెండింటిలో విలువ ఎక్కువ దేనికి ఉంటుంది? మంచిదానికి విలువ ఉంటుంది. రోగం కలిగింది, రోగం లేని దానికి, రెండింటికి విలువ దేనికి ఎక్కువ ఉంటుంది? మంచిదానికి. అంటే దేవుడికి ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తున్నాడు అన్నమాట మనిషి? ఇప్పుడు చెప్పండి. విలువ లేని దాన్ని ఇచ్చి విలువ తక్కువ ఉన్న దాన్ని ఇస్తాము. ఎందుకంటే అది మనకు ఉపయోగపడదు కాబట్టి. నష్టం తక్కువ, అంతే కదా. లాస్ తక్కువ కదా, లాస్ తక్కువ కదండి. నేను ఇంతకుముందు చెప్పాను, మీకు గుర్తుందో గుర్తులేదు. కొబ్బరి నూనె కావాలని గానుకి వెళ్ళాం. వాళ్ళు కొబ్బరి నూనెలో 2 రకాల కొబ్బరి నూనెలు ఉన్నాయట. తెలుసా మీకు? కొబ్బరి నూనెలు 2 రకాల కొబ్బరి నూనెలు ఉన్నాయి, ఎవరికైనా ఐడియా ఉందండి? ప్యూరు, కల్తీ 2 ఉంటాయి. ఇంకా అక్క, ఇంకా క్లారిటీ చెప్పాలంటే, నువ్వు తలకు పెట్టుకునేదా, దేవుడికి దీపారాధనకు వాడేదా?
తలకు పెట్టుకునే దానికి సగం కూడా ఉండదటండి దీపారాధనకు వాడేది. నెయ్యి ఎడగడానికి పోయాం. నెయ్యి కూడా 2 రకాలు. ఒకటి దేవుడి కోసం ఏదో అభిషేకానికి నెయ్యి అభిషేకం ఇట్లాంటి వాడతారు హోమంకి. ఆ నెయ్యా లేకపోతే తినే నెయ్యా? తేనె కోసం వెళ్ళాం. తేనె కూడా 2 రకాలు. నువ్వు తాగడానికి తినడానికి సంబంధించిన తేనె, లేకపోతే దేవుడి కోసం ఏదన్నా వాడే తేనె. టెంకాయ కొనుక్కోడానికి పోయాం. దేనికి? పచ్చడికా టెంకాయ కొట్టడానికే అడుగుతున్నా. పచ్చడి కోసం వాడే టెంకాయ రేటు వేరు, దేవుడి కోసం చెప్పే టెంకాయ వేరు. ఏది ఎక్కువ రేటు ఉంటుంది, ఏది తక్కువ రేటు ఉంటుంది తెలుసా? దేవుడికి తెచ్చేటి. తక్కువ రేటు ఉండేది అవే. దేవుడి కోసమని తెచ్చేవే తక్కువ రేటు ఉంటాయి. మన కోసమని తెచ్చుకునే రేట్లే ఎక్కువ రేటు ఉంటాయి. అంటే కొత్త నిబంధనలో మనం దొంగలం అని చెప్పాలంటే, తెలియాలంటే ఏంటి అర్థం? దేవుడి పని, దేవుడి సేవ, పరిచర్య ఉంది, ఆయన మహిమార్థమైన కార్యక్రమాలు ఉన్నాయంటే విధులిస్తారు చూసారా? అది లోపం కలిగింది. అది అక్కడేనండి. ఇప్పుడు కయీను నేరగాడయ్యాడు. ఏ నేరం? మొట్టమొదటి నేరం ఎక్కడ మొదలైంది? అంకురార్పణ. అంటే అర్పణ ఇచ్చేటప్పుడు శ్రేష్టమైనది ఇవ్వలేదట. నేను చెప్తున్నానా దేవుడు చెప్తున్నాడు అన్నమాట? దేవుడే చెప్తాడని. సార్ చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి. చాలా గమనించండి. కయీను కంటే శ్రేష్టమైన బలిని అర్పించాడట హేబెల్ గారు. అంటే ఇప్పుడు హేబెల్ గారితో పోల్చినప్పుడు ఈయన బలి ఎలాంటిదన్నమాట? శ్రేష్టత తక్కువ ఉన్నది. ఎందుకు తక్కువ శ్రేష్టతకి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు మీరు తెలుసా? చెప్పండి. ఎందుకు తక్కువ విలువ ఉండేది ఇవ్వాలనుకుంటాం దేవుడికి? ఎందుకు అనుకుంటాం అట్లా అంటే, దేవుడు చూడడా? మనకి ఎక్కువ ఉండాలి. అంటే స్వార్థపరాయణత కలిగినటువంటి వ్యక్తులు దేవుని పనికి ఇవ్వలేరు. మనం లెక్కేసుకొని చూద్దాం. ధైర్యం చేసి ఒకసారి లెక్కేసుకొని చూడండి. మనం సంపాదించే సంపాదన దేనికి ఎక్కువ పెడుతున్నాం? మన కోసం, మన పిల్లల కోసం పెట్టుకుంటున్నామా? మన సొంత అక్కర్ల కోసం ఎక్కువ పెడుతున్నామా? దేవుడి పనికి ఎక్కువ పెడుతున్నాం. ఎక్కువ ఎందుకు? అసలు ఇవ్వమన్న దానికి సంబంధించి ఇవ్వడానికే మనకు నోరు చేతులు రావు. అదే చెడు. మర్చిపోకండి. చెడు అంటే ఏదో కాదు. నా సంపాదన విషయంలో నేను ప్రతినిత్యము లెక్కేసుకుంటూ ఉంటాను. ఈసారి నా దేవుడి సేవకి నేను ఎంత పెట్టుకున్నాను, ఎంత ఖర్చు చేసుకున్నాను, నాకు దేవుడు ఎంత ఇస్తున్నాడు. ఎందుకంటే మీరు సిరికి దేవునికి దాసులై ఉండనేరరు. దట్స్ ఇట్. బద్దలు కొట్టే చెప్తాడు దేవుడు. గమనించండి. కయీను అలా ఇవ్వడానికి కారణం ఏంటంటే, నేను నాకు శ్రేష్టమైనవి కావాలి, నేను ఎక్కువ అనుభవించాలి, దేవుడికి ఏముందిలే, దేవుడికి ఏముంది, అయినా ఇవన్నీ నాకు ఇచ్చింది నేను అనుభవించడానికి తప్ప ఆయనకి ఇవ్వటానికి ఏంటి? మళ్ళీ ఒక లాజిక్ మనకు కూడా దయ్యం తెలివిగా చెప్పేది ఏంటంటే, అయినా ఈరోజు ఇప్పుడు కాలంలో మనం కానుకనండి ఇవ్వాల్సింది. ఏమివ్వాలి? ఏమివ్వాలి? సజీవయాగముగా దేవుడికి అర్పించాలి. సజీవయాగంగా ఇవ్వాలంటే అర్థం ఏంటో తెలుసా? సజీవయాగంగా ఇవ్వాలంటే అర్థం ఏంటి చెప్తే గుండాకి సత్తమ్మ. అంతా ఇవ్వాలండి. అగ్నిలో కాలిపోవడం. అంతా ఇచ్చేయాలని అర్థం. సంపాదన కాదు, సంపాదన ఒకటే కాదు, ఏముందో
సజీవంగా అదంతా దారపోయాలని అర్థం. ఇప్పుడు మళ్ళీ చెప్పండి. కలిగినది అంతా అని. అదేనాక సంపాదన ఒకటే కాదు, తలాంతులు ఒకటే కాదు, సమయం ఒకటి కాదు, జవసత్వాలు ఒకటి కాదు, ఏముందో అదంతా దారిపోయాలని అర్థం. ఎవరు చేస్తున్నాడు ఆ పని? మీరు చేస్తున్నారా? నేను చేస్తున్నాను. ఎవరం చేయట్లేదు. అందరం దొంగలే. అంగీకరిస్తారా లేదా? ఏమండి? 100% దొంగలు. ఇది అధిగమించాలి, మనం మర్చిపోకండి. అధిగమించాలి దాన్ని. ఎవరికి వాళ్ళనా అన్నా ఎవరికి వాళ్ళనా? నేను అదే చెప్తున్నది. మీరు మంద కాచే చోట ఇవ్వాలి. మందను కాచి మంద పాలు తాగని వాడెవడు. మిమ్మల్ని ఆత్మీయంగా ఎవరైతే కాస్తున్నారో నమ్మకంగా వాళ్ళకి ఇవ్వాలి. ఓకేనా? అర్థమైందన్నా? అర్థమైందిన్నా. ఆ నమ్మకము గుడికి లేకుండా పోతుంది. అసలు తప్పన్నది. ప్రపంచంలో మంచి వాళ్ళు లేకపోతే ప్రపంచం ఉండదు. మనం మంచి వాళ్ళు ఎతకట్లా. ఎవరైతే యోగ్యత కలిగిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు. దట్స్ ఆల్. ప్రపంచం ఎట్లా ఉంటుంది? మంచి వాళ్ళు లేకపోతే, నమ్మకస్తులు లేకుండా ప్రపంచం ఉండదు. సొదొమ గొమొర్రాను దేవుడు ఎందుకు నాశనం చేశాడు? సొదొమ గొమొర్రాను దేవుడు ఎందుకు నాశనం చేశాడు? విశ్వాసులమైన మేము కొందరికి చిక్కి ఉంటామునా, వారి నుంచి బయటికి రాలేకపోతుంటాం. చెప్పేది వినండి ఒక మాట. అది మన తప్పే. ఎవడో మనల్ని చిక్కించుకోడు. మనమే చిక్కుబడిపోతాం. మనం బయటికి రావాలి అనుకుంటే 100% వస్తాం. మనకు ఆ స్పృహ లేదు, అంతే. బాప్తిసము ఒకరి ద్వారా పొంది మళ్ళీ బయటికి పోవచ్చునా ఇంకొకరి దగ్గరికి? బాప్తీసం ఒకరి ద్వారా పొంది అన్నది ఫస్ట్ పాయింట్ దగ్గరే మనం ఆగాలన్నా. ఎందుకంటే అసలు మనం తీసుకున్న బాప్తీసం సరైందా? ఇది ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. బాప్తిస్మానికి ముందు రక్షణ సువార్త వినాలి. రక్షణ సువార్తలు 2 భాగాలు ఉన్నాయి. దేవుని రాజ్యం గురించి వినాలి, యేసుప్రభు నామం గురించి వినాలి. మరి దేవుని రాజ్యం గురించి పూర్తిగా వినే తీసుకున్నారా? యేసుక్రీస్తు నామం గురించి పూర్తిగా వినే తీసుకున్నారా? మరి అవన్నీ తెలియకుండానే తీసుకున్న బాప్తిస్మే చాలదు. ఆ రక్షణే చెల్లుబాటు కాదు. మరి అలాంటప్పుడు ఒక దగ్గర బాప్తిసం తీసుకొని ఇంకొకరి దగ్గరికి వెళ్ళటం అనేది సరైనది అడిగే ప్రశ్నే తప్పు. నా విశ్వాసము మేము అన్ని దేవుని నమ్మి దేవుని ద్వారానే అంత రక్షణ తీసుకుంటాము. ఆసక్తి వేరు, జ్ఞానానుసారమైన ఆసక్తి వేరన్న. ఆసక్తి వేరు, జ్ఞానానుసారమైన ఆసక్తి వేరు. ఇప్పుడు దాకా అసలు ఇవన్నీ ఇప్పుడు దాకా మనం ప్రారంభం నుంచి చెప్తున్నటువంటి పాఠాలన్నీ బాప్తిసం తాలూకు పాఠాలే. అవునా? ఇవన్నీ మీకు తెలిసి తీసుకున్నారా? మరి నా వయసు 60 సంవత్సరాలున్నా, నేను 50 ఏళ్ల కిందట తీసుకున్నానా? అన్ని అనుభవించి అన్ని దేవుని గురించి తెలుసుకునే తీసుకుంటా కదన్నా. నాకు అన్ని చెడు అలవాట్లు ఉన్నాయి. అన్ని చెడు అలవాట్లు వదులుకొని. అది కాదన్నా, ఇప్పుడు మీరు విన్నవన్నీ తెలిసే తీసుకున్నారా? తెలిసే తీసుకున్నా. కాకపోతే ఇప్పుడు మీరు ఇవన్నీ తెలిసేంటి మీకు? ఇప్పుడు దాకా విన్న పాఠాలని తెలుసా మీకు? కాదన్నా, ఇవన్నీ తెలిసే తీసుకున్నాము. ఇంకోటి ఏంటంటే మీరు తెలియకుండానే తీసుకున్నారు. నేను అంటున్నాను, తెలియకుండానే తీసుకున్నారు. అయ్యా, లైన్ లో ఉండే వాళ్ళు ఒకసారి స్పందించండి. ఇప్పుడు మీరు ఈ రక్షణ సువార్త తాలూకు పాఠాలన్నీ ఎవరైతే వింటున్నారో ఇవన్నీ మీకు ముందే తెలుసా? తెలీదన్నా. తెలియని వయసులోనే, తెలియని స్థితిలోనే తీసుకున్నామన్నా. ఇప్పుడు మనం ఎలాగైతే ఒకరోజు పెళ్లి కోసం తీసుకున్న బాప్తిస్మానికి, లేదా రోగం వచ్చింది బాగుపడాలి అన్న తీసుకున్న బాప్తిస్మానికి, వ్యసనాలతో మొగ్గిపోతున్నాము దాని నుంచి బయటపడాలని తీసుకున్న బాప్తిస్మాలకి, ఇప్పుడు మనం అది కాకుండా వేరే రీజన్స్ తో తీసుకున్న బాప్తిస్మాలకి 100% తేడా ఏం లేదు. దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు, దాన్ని సద్వినియోగపరుచుకుందాం. నేను చేసే రిక్వెస్ట్ ఒకటే మీకు అందరికీ, ప్రశాంతంగా ఈ పాఠాలన్నీ వినండి. విన్న తర్వాత కూడా ఏమైనా సందిగ్ధతలు, సందేహాలు ఉంటే అడగండి. ఆ స్టెప్, ఆ ఫౌండేషన్ అది పునాదిలో
ధర్మశాస్త్రాన్ని గురించినటువంటి అవగాహన ఒక పాఠం ఉంది. అందులో మరింత స్పష్టంగా మనకు అర్థం అవుద్ది. దేనికి అంటే సున్నతికి బాప్తిస్మానికి ఉన్న డిఫరెన్స్, సున్నతికి బాప్తిస్మానికి ఉన్నటువంటి తేడా అర్థం అవుద్ది. సున్నతిలోనికి వచ్చినప్పుడు ఎలా ఉంటది పరిస్థితి, బాప్తిస్మంలోనికి వచ్చినప్పుడు ఏ పరిస్థితుల్లో మనం రావాలి, ఇవన్నీ తెలుసుకొని చేయాలి. మర్చిపోకండి. నేను ఇవన్నీ అందాలన్నా చెప్పండి. అనుభవం ద్వారా అనుభవించడం ద్వారా ఏం డిఫరెన్స్ ఉన్నది అన్నప్పుడు? అనుభవించడం, అనుభవించడం, అనుభవం రెండో ఒకటేనండి. డిఫరెన్స్ ఏం లేదు. ఒకటేనన్నా? అవునండి. థ్యాంక్స్ అన్నా. ఇక్కడ గమనించండి పిల్లరా, ఇవన్నీ వినండి. విన్న తర్వాత డెసిషన్ తీసుకోండి. నేను 22 ఏళ్ల సేవ చేసిన తర్వాత ఈ క్లాసులు విన్నాను. విన్న తర్వాత ఒక్కటే డెసిషన్ తీసుకున్నాను. తెలియని పరిస్థితుల్లో ఒకనాడు ఎఫ్సి ప్రాంతంలో అపొస్తలుల కార్యం 19వ అధ్యాయంలో కనబడుతుంది. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుని ఉన్నారా అని అడిగితే, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదంట. మరి అయితే ఎట్లా ఆ బాప్తిస్వం తీసుకున్నారంటే, యోహాను ఇచ్చిన బాప్తిస్వం మారు మనసు విషయమైన బాప్తిస్వం అయ్యా అలా తీసుకోవడం చాలు అని మొత్తం మళ్ళీ చెప్పాడు పౌలు గారు వాళ్ళకి. చెప్పిన తర్వాత వాళ్ళు సరెండర్ అయ్యి బాప్తిస్వం తీసుకోవటం జరిగింది. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఒక్కరి విషయమే మాట్లాడడానికి కారణం ఏంటంటే, పరిశుద్ధాత్ముడి కొరకు బాప్టిజం తీసుకోవాలి. అసలు పరిశుద్ధాత్మ అంటే మనకు వ్యక్తో తెలియదు, శక్తో తెలియదు. వ్యక్తిని తెలియదు. చాలా మంది వచ్చింది ఆత్మ దిగింది అని మాట్లాడతారు. ఒక మహా వ్యక్తి గురించి తెలియకుండా మన ఇంటికి రమ్మని పిలిస్తే కాసేపు అన్న వస్తాడండి. గొప్ప వ్యక్తి గురించి ఎమ్మెల్యే గారు పిలవండి మీ ఇంటికి కాసేపు ఉండరమ్మని. నువ్వు ఎవరని, నేను నా గురించి నీకేం తెలుసు అని పిలుస్తున్నావు? నీకు నాకు మధ్య ఏ సంబంధం అని వేస్తున్నావు? కాసేపు ఒక గొప్ప వ్యక్తి విఐపి రావాలంటే అంత పరిస్థితి. జీవితాంతం అసలు ఆయన పేరే పరిశుద్ధుడు, పరిశుద్ధాత్ముడు. ఆయన వ్యక్తి మనలో వచ్చి జీవితాంతం ఉండాలంటే మనకు ఎంత తెలిసి ఉండాలి ఆయన గురించి? ఏం తెలిసిన వస్తాడు? వాటి భ్రమలో మనం మునిగిపోయాము ఒకనాడి. అవి బయటపడాలి వాటిలో నుంచి. ఒకవేళ మీకు సందేహం కలగవచ్చు, అరే ఇంతకు ముందు అంతా చేసినటువంటి భక్తి సంగతి ఏంటి? అది కూడా డౌట్ రావచ్చు. ఆ డౌట్ కూడా క్లారిఫై అవుతుంది. నేను కూడా ఆలోచన చేశాను. మరి ఇంతకుముందు నేను ఎందరికి బాప్తిస్మాలు ఇచ్చాను, ఎన్నో పాఠాలు చెప్పాను, ఎన్నో పాటలు రాశాను, ఎంతో పరిచయం చేశాను, ఎంతో సువార్త చేశాను. ఇదంతా ఏమైపోవటానికి అన్న డౌట్ కూడా వచ్చింది. దానికి జవాబు కూడా నేను తెలుసుకున్నాను పరిశుద్ధ గ్రంథంలో నుంచి అని ధ్యానం చేసి. అవి కూడా మీకు తెలియపరుస్తాం. ఎవరు ఏమీ ఆందోళన చెందాల్సిన అక్కర్లేదు. నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా ఈ పాఠాలనే ఉండండి. రైట్, ఇప్పుడు మంచి చెడులు తెలుగు దగ్గర ఉన్నాం. కాస్త డైవర్ట్ అయ్యాం పరిస్థితిని బట్టి. ఈ మంచి చెడులు తెలుగు దగ్గర చెడు ఏంటి అని అంటే, ఈ శ్రేష్టమైనటువంటి వాటిని, యోగ్యమైనటువంటి వాటిని మనము ఇవ్వకుండా దేవుడి విషయంలో ఎక్కడ మనం పేదోళంగా ఎప్పుడు కనపడతామంటే, ఎక్కడ మనం కనబరుచుకోవాలని చూస్తామంటే దేవుడి దగ్గరే. మనం పిల్లల్ని చదివించేటప్పుడు పేదోళం అని గుర్తురాదు, ఇల్లు కట్టుకునేటప్పుడు పేదోళం అని గుర్తురాదు, ఇంట్లో వస్తువులను తెచ్చుకునేటప్పుడు పేదోళం అని గుర్తురాదు. వాటికి అప్పులు చేసైనా చేస్తాం, ఈఎంఐలు చేసైనా తెస్తాం. స్తోమత లేకపోయినా ఆలోచన చేయం. పక్కోళ్ళను, ఎదుటోళ్ళను, వాళ్ళను వీళ్ళు చూసుకొని చేసుకుంటూ ఉంటాం. అని ఒక్క దేవుడి దగ్గరికి వచ్చేసరికి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, మనం ఏమాత్రం పోలం అది దేవుడికి తెలుసు కదా అనుకుంటాం. అది 100% కయీను చేసినటువంటి ఆ మొట్టమొదటి ఆ రాంగ్ స్టెప్. అరే అన్ని ఇచ్చినటువంటి దేవుడికి మనం ఇవ్వడం వల్ల మనం నష్టపోయేది ఏమైనా ఉంటుందా అనేది ఆలోచన చేయాలి. అప్పుడప్పుడు మన పిల్లలు తింటున్నప్పుడు మనం చేయి జాపుతాం. చేశారా లేదా? టెస్ట్ చేసావా లేదండి? ఆ విధంగా చేసాం బాబు. ఏంటి ఎట్లా ఉండి వీళ్ళ మనస్తత్వం ఏంటో తెలుసుకోవటానికి చేయి జాపుతాం మనం. నాకు కూడా పెట్టు నాయనా అని. వాళ్ళు కొంతమంది పిల్లలు నేను చూశానండి. అంటే నేను
నాకు దేవుడు భౌతికంగా ఇచ్చిన పిల్లలతో పాటు ఆత్మీయ పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు కదా. సో ఆ పిల్లల దగ్గర, ఆ చిన్న పిల్లల దగ్గర, మనవాళ్ళు మనవరాళ్ళు, ఆ ఏజ్ లో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. వాళ్ళలో కొందరు మెంటాలిటీలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే నోట్లోకి పెట్టుకొని ఉంటారండి. మనం ఆ చెయ్యి చాపేలోపే తీసుకొని, ఆతురత ఎక్కువ ఉంటుంది కదండి పిల్లలకి తినడానికి సంబంధించి. మనకే ఉంటది, చిన్న బిడ్డలకి ఎందుకు ఉండదు? ఆ నోట్లోకి వెళ్ళిపోయి ఉంటది మనం అడిగేలోపే. నోట్లోకి వెళ్ళిపోయింది కూడా తీసుకొని మళ్ళీ మన నోట్లోకి తీసుకొచ్చి పెడతారు. మళ్ళీ చేతికి ఇవ్వరు, మళ్ళీ చేతికి ఇవ్వట్లా. ఆ నోటు దాకా వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయింది, ఆ వెళ్ళిపోయింది తీసుకొచ్చి మనకి ఇస్తారు. అట్లాంటి బిడ్డలను చూస్తే మనకి ఏమనిపిస్తుంది? వాళ్ళకి మనం ఏమంటాం? మనం ఏమంటాం? నాయనా, నిన్ను టెస్ట్ చేయటానికి నాయన ఇది ఇచ్చింది, ఇది నేను అడిగింది, తిను బిడ్డ అని చెప్పేసి మందు కూడా ఇస్తాం. దేవుడు కూడా ఇలా టెస్ట్ చేసి, నాకెందుకు రా ఇదంతా, ఈ మనసు ఏంటి ఆయనకు తెలుసు. దేవుడికి, లోకానికి తెలియాలి కదా. నేను ఎన్నోసార్లు చెప్పాను, అబ్రహాము గారిని దేవుడు అన్ని విషయాలు ఎందుకు ఆశీర్వదించాడు? ఎవడు ఎందుకు కిమ్మనకుండా ఉన్నాడు? అబ్రహాముని ఆశీర్వదించావు, ఆయన కొడుకే, నేను కొడుకే కదా, ఆయన భక్తుడే, నేను భక్తుడినే కదా, నాకెందుకు నువ్వు చేయవు అని ఒక్కడంటే ఒక్కడి చరిత్రలో అడిగింది చూసారా? అడగలేరు. ఎందుకనంటే అబ్రహాము గారికి ఉన్న యోగ్యత అది. కాబట్టి యోగ్యతను మనం అలవరుచుకోవాలి. అది మంచి. చెడు ఏంటి అని అంటే దేవుడికి ఎట్లా ఇచ్చినా, ఈకపోయినా, ఎట్లా బతికినా కూడా దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. ఏం చేసినా యాక్సెప్ట్ చేస్తాడు అన్నటువంటి అది పొరపాటు. గమనించండి, నేను మిమ్మల్నో ఎవరినో ఏదో ఆశించింది కాదు నేను చెప్పుచున్నది. నేను ఈవిని అపేక్షించి ఈ మాట చెప్పుటలేదు. ఎందుకనంటే దేవుడు నన్ను ఆ స్థితిలో ఉంచలేదు. నాకు కావలసినంతనే ఇవ్వడం జరిగింది. ఒక మాట పౌలు గారు చెప్తున్నారు చూడండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదవండి ఒకరు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. 17న నేను ఈ విని అపేక్షించి ఇలాగూ చెప్పుట లేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను. చూడండి ఏం చేస్తారట. ఇదంతా ఈ తెస్సలోనికలో ఈ ఫిలిప్పీల గురించి మాట్లాడుతూ వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏం చేస్తూ ఉండేవాళ్ళు అంటే 16వ వచనంలో తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేశారు. దైవజనుడి అవసరం తీర్చడానికి ఎంతో కష్టపడుతుంది నిజంగా. అంటే అందరూ దైవజనుల విషయం నేను చెప్పట్లేదు. సంఘం కోసం కాపరిగా ఉండి వ్యక్తులు ఏం చేస్తారంటే ప్రాణాలనే పెడతారు. వాళ్ళు ఎక్కడున్నా సంఘం అనే చింతలో ఉంటారు. వాళ్ళు ఏ విధంగా మనం బలపరచాలి, స్థిరపరచాలి, భయాలు ఆందోళన లేకుండా, అస్థిరత లేకుండా మనం నిలబెట్టాలన్నటువంటి తపనతో అంతా సమస్తాన్ని దారపోసేస్తారండి. అటువంటి వాళ్లకు మనం ఏం చేయాలట? మాటి మాటికి అవసరాలు తీర్చాలట. ఏ రోజైనా ఒకవేళ మీకు నిజంగా మంచి దైవజనుడి ఉంటే, అంతా సమస్తాన్ని దారపోయగలిగినటువంటి మాదిరికరమైనటువంటి క్రీస్తుని పోలినటువంటి దైవజనుడే ఉంటే, ఏ రోజైనా ఆ అక్కర్లు ఏమున్నాయని తీర్చడానికి సిద్ధపడ్డారా? అదే మంచి. అది ఎందుకు చెప్తున్నాడు పౌలు గారు అని అంటే ఏదో ఈవిని అపేక్షించి కాదు. నేనెందుకు చెప్తున్నా అంటే నాకేదో మీరు ఏదో ఇచ్చేస్తారు, నాకెంత వచ్చేస్తుందని కాదు నేను చెప్తున్నది. దీనివల్ల ఎవరికట ఫలం? మీ లెక్కకు విస్తార ఫలం మీకే వస్తుంది. ఎవరు విత్తుతారో వాడే కోస్తాడు. ఎంత విత్తుతాడో అంతే కోస్తాడు. కాబట్టి ముఖ్యంగా ఇచ్చు విషయంలో మర్చిపోకుండా ఉండాల్సిన విషయం ఏంటంటే మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి, అది శ్రేష్టమైనవి ఇవ్వాలి, విలువైనవి ఇవ్వాలి, దేవుడు మెచ్చుకునే విధంగా ఉండాలి. లోటుపాట్లతో కూడుకున్నది పొరపాటుగా మనం ఇవ్వకూడదు. అది ఎందుకు లోటుపాట్లతో కూడుకున్నది ఇస్తాం అంటే అది విలువ తక్కువ, ఖర్చు తక్కువ, అందుకే ఇస్తాం. కొంతమంది దాన్ని కూడా ఇవ్వరు. కాబట్టి ఇదంతా మనం లెక్కల్లోకి తెచ్చుకోవాలి. చెడు అంటే ఇది అలవాటు అయింది అనుకోండి,
అలవాటు అయింది అనుకోండి, దీంతో మొదలుపెట్టి ఈ చెడుతో మొదలుపెట్టి ఎక్కడెక్కడ దాకా పోయడం జరిగింది కయ్యను. ఫస్ట్ పాయింట్ దేవుడి దగ్గర. అందుకే ఆదిలోనే హంసపాద అంటారే. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మంచి ఆది లక్షణాలు ఎవరి విషయంలో ఉండాలంటే దేవుడి విషయంలో ఉండాలి. శ్రేష్ఠ గుణాలు దేవుడి విషయంలోనే ఉండాలి. అక్కడ ఆయన దగ్గర ఉంటే అందరి దగ్గర అంత బానే ఉంటది. ఎందుకంటే కనిపించిన ఆయన యొక్క ప్రేమ, ఆయన నడిపింపు, ఆయన జాలి, ఆయన కరుణ, ఆయన దీర్ఘశాంతం మనం అర్థం చేసుకుంటున్నాం అనుకోండి అంత మెచ్యూర్డ్‌గా. ఇంక కనిపించే వ్యక్తుల్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చండి. అందుకే లోకంలో సామెత ఉంది. ఇది విన్నారా లేదు మీరు? అమ్మను ప్రేమించిన వాడు ఆలిని కూడా ప్రేమిస్తాడట. విన్నారా ఈ మాట? అమ్మను ప్రేమించిన వాడు ఆలిని కూడా ప్రేమిస్తాడట. ఎందుకు? ఎందుకు అనంటే అమ్మ యొక్క ఆ లాలన, పాలన, ఆమె త్యాగం అంతా చూసి అర్థం చేసుకున్నాడైతే తన జీవితంలోనికి రాబోయే మరో స్త్రీ అని కూడా ఈజీగా అర్థం చేసుకోగలడు. ఇది ఎంతనో దేవుణ్ణి అర్థం చేసుకున్న వ్యక్తి, దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి భూమి మీద మానవుల్ని కూడా సంపూర్ణంగా ప్రేమిస్తాడు. ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు కదా ప్రభు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటే, అవును ప్రభు నేను ప్రేమిస్తున్నాను అంటే ఏమన్నాడు? నన్ను ప్రేమిస్తున్నావు అంటే జపం కాదు నాయన నువ్వు చేయాల్సింది. ఐ లవ్ జీసస్ అని ఏదో రామకోట రాసుకున్నట్టు కాదు నాయన. నా గొర్రెలు మేపు, నా గొర్రెలు కాయ. అంటే దేవుడిని ప్రేమించేవాడు మానవుడి మీద దృష్టి సారిస్తాడు. సంఘము, దేవుని పిల్లలు ఎప్పుడు ఇదే యావలో బతుకుతాడండి మనిషి. ముఖ్యంగా సేవకుడు, దైవజనుడు అలా బతకాలి. బతికితేనే దేవుడి మీద ప్రేమ ఎక్కువ ఉన్నట్టు. వాడు ఎవడు ఎట్లా పోతే నాకెందుకు, ఎవడు ఎట్లా చేస్తే నాకెందుకు? ఏమంటే ఇదే సులభమైన విషయం అనుకుంటున్నారా ఇలాంటివన్నీ డీల్ చేయటం అంటే? మళ్ళీ పాఠం అంతా చెప్పిన తర్వాత ఆఖరిగా ఒకటి అడిగేది ఉంటుంది చూసారా? ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగండి. ఎవరు ఎలాంటి సందేహాలు అడుగుతారో వాటికి మనకు ఆన్సర్ తెలుసు తెలియదో, సరిగా చెప్తామో చెప్పమని ఎంత మీమాంసలో ఉంటాడు తెలుసండి దైవజనుడు. భయం ఉంటుందండి. మీరు అనుకుంటూ ఉండొచ్చేమో ఆయనకు అంత తెలిసేమో, ఆయనను మనం అడిగితే ఏ ప్రశ్న అయినా ఆన్సర్ చెప్తాను. మీకు ఒకవేళ ఉండొచ్చు మనసులో. మాకేముంటుంది అనుకుంటున్నారు మనసులో? ఎవరు ఏ ప్రశ్నలు అడుగుతారో, ఎక్కడ నేను ఆగిపోతానో ఏమో, దేవా తండ్రి నన్ను కాపాడు, నాకు తెలితే అట్లా నాకు ఆలోచన ఇవ్వని దేవుడి దగ్గర మొత్తుకుంటూ ఉంటాం మేము. అది చాలా సులభమైన విషయం కాదండి, సవాల్తో కూడిన విషయం. కాబట్టి చెడు అనేది వన్స్ అలవాటు పడినటువంటి వ్యక్తి అటు దేవుడి విషయం నుంచి తప్పటడుగులు వేసిన వ్యక్తి నెక్స్ట్ స్టెప్కి వచ్చేసరికి మానవుడి దగ్గరకు వచ్చేటప్పుడు కనీసం నా తోబుట్టువే, నా తమ్ముడే, నా కోసం తోడుగా ఉండడానికి దేవుడు ఇచ్చాడే, వీడికి ఏదైనా అన్యాయం జరిగితే నేను కదా కొమ్ము గాయాల్సింది. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, భార్యని ఎక్కడ టెస్ట్ చేయొచ్చటంటే భర్త పేదరికంలో ఉన్నప్పుడు భార్య ప్రేమను టెస్ట్ చేయొచ్చటండి. మంచి భార్యో కాదో ఎలా తెలుసుకోవాలంటే, పేదరికంలో భర్త ఉండగా ఆమె నిజంగా ప్రేమించింది అంటే ఖచ్చితంగా మంచి భార్య అని అర్థం అంట. అన్నదమ్ముల్ని ఎక్కడ మనం టెస్ట్ చేయాలంటే తెలుసా అండి? గొడవలు వచ్చినప్పుడు మన మీదకి దొమ్మిగా ఎవరైనా పడినప్పుడు మనం మనం ప్రొటెక్ట్ చేయగలగరా లేదా, మనల్ని వాళ్ళు కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు లేదా అని తెలుసుకోవాలంటే సిబ్లింగ్స్, తోబుట్టువులు ఆ విధంగా టెస్ట్ చేయొచ్చట. అంటే నా తోబుట్టు వాడి మీద ఎవడైనా దాడి చేస్తే నేను కాపాడాలి కదా, నేనే దాడి చేయటం ఏంటి అని ఒక్కసారి కూడా అనిపించలేదంటే రాంగ్ స్టెప్ ప్రారంభంలోనే పడింది. దేవుడితో భక్తి జీవితం ఎలాంటిదంటే ఒక మ్యాథమెటిక్స్ ప్రాబ్లం లాంటిది. మ్యాథమెటిక్స్ ప్రాబ్లంకి ఉన్నటువంటి ఒక సోపానంలో చేయాలి కదా. పెద్ద పెద్ద ప్రశ్న ఉందనుకోండి, 8 మార్కుల ప్రశ్న ఉందనుకోండి, ఫస్ట్ స్టెప్ నుంచి రైట్ స్టెప్ పడాలా, ఫస్ట్ స్టెప్ రాంగ్ స్టెప్ పడింది అనుకోండి, అంటే a+b² అప్లై చేయాలి దీనికి అనే దాని బదులు a-b² అనుకొని మొదలు పెట్టిస్తారు అనుకోండి, ప్రతి స్టెప్ ఏమైపోద్ది? ప్రతి స్టెప్ రాంగ్ అయిపోద్ది. అవునా? ప్రతి స్టెప్ రాంగ్ అయిపోద్ది. ఎందుకంటే ప్రారంభంలో అప్లై చేసిన ఫార్ములానే తప్పు. కాబట్టి మొదటగా అప్లై చేసుకోవాల్సిన ఫార్ములా భక్తి జీవితంలో మంచిగా మన ప్రారంభం ఉండాలి. అది అక్కడ మొదలైతే అన్ని బాగుంటాయి.
హేబెల్ గారి గురించి చూడండి, గమనించండి. అన్నయ్య చేతిలో చావరన్న చచ్చాడు కానీ తిరుగుబాటు చేసి అన్నను చంపచ్చు. చంపడానికి అవకాశం ఉందంటారా లేదంటారు? మీరు చెప్పండి. తిరుగుబాటు చేసి అన్నని చంపడానికి అవకాశం ఉందంటారా లేదంటారా? ఉందండి, ఉంది. ఉంది. అయినా కూడా ఎందుకు ఆ పని చేయలేదంటే ఆయన ఆరంభం బాగుంది. శ్రేష్టంగా నా తండ్రికి నేను క్రొబ్బిన వాటిని అంటే ది బెస్ట్ పిక్ తీసుకోవటం జరిగింది. బెస్ట్. ఎక్కువ ప్రేమ ఉందనుకోండి, వాళ్ళకి మనం ఏం ఇస్తామండి? పనికిరాని ఇస్తామా? విలువైన ఇస్తాం. విలువైన ఇస్తాం. మీరు బంగారాన్ని ఎవరికి పెట్టారంటే ఏం చెప్తారు? బంగారాన్ని ఎవరికి పెట్టారు, కొని ఎవరికి ఇచ్చారు అంటే ఏం చెప్తారు? మన పిల్లలకు పెడతాం అంతే. మన కూతుర్లకు, మన కొడుకులకు, భార్యలకు, భర్తలకు తీసిస్తాం కదండి. ఎందుకు వాళ్ళకి తీసిస్తాం? పక్కింటి తీసేయచ్చు కదా. ఎవరు తీస్తా చెప్పండి? మన వాళ్ళకే పక్కలకి. మన వాళ్ళకే అంటే ఎందుకు మన వాళ్ళు? మనం ఎక్కువగా ప్రేమించినటువంటి వ్యక్తులకు మనం ఎలా విలువైనవి ఇస్తాం. అంటే దేవుడి విషయంలో ఎందుకు అలా లేమంటే ఆయన్ని ఎక్కువ ప్రేమించట్లేదు. దర్శాలు ఆయన్ను ఎక్కువ ప్రేమించట్లేదు. అక్కడ మొదలు పెట్టేశాడు హేబెల్ గారు. ఇంకా అంత జీవితం అంతా నీతిమంతుడుగా అనే అసలు ఈయన పేరిట ఒక అద్భుతమైన ఫస్ట్ రికార్డు ఉంది. అద్భుతమైన రికార్డు హేబెల్ గారి పేరిట. ఏంటంటే నీతిమంతుడైన హేబెలు మొదలుకొని, అంటే మొదటి నీతిమంతుడని ఎవరి పేరు చెప్తున్నాడు దేవుడు? హేబెల్ గారి పేరు చెప్తున్నాడు. గమనించండి. మొట్టమొదటి హతసాక్షి, మొట్టమొదటి హత్య గావించబడినటువంటి వ్యక్తి. అది దట్టు ఏంటి? మంచి చేసి మంచిగా బ్రతికి దేవుడి దృష్టికి నీతిమంతుడిగా ఉండి చనిపోయినటువంటి వ్యక్తి ఆయన. అలాంటి చావు రావాలి. కాబట్టి అక్కడ ప్రారంభం బాగుంది. మంచిగా మొదలైంది. హేబెల్ గారి చరిత్ర మంచిగానే ముగిసింది. కయీను చరిత్ర చెడుతో ప్రారంభమైంది. చెడు రుచి చూశాడు, బాగుంది ఇదేందని. ఇంకా అక్కడ మొదలుకొని పోనీ దేవుడు అంగీకరించలేదు. అంగీకరించకపోతే అత్త మీద కోపం దుత్తమొద్దు చూపించడం ఏంటి? అంగీకరించింది ఎవరు? దేవుడు. దేవుడు అంగీకరించకపోతే ఎవరి మీద కోపం రావాలి ఆయనకి? దేవుడి మీద రావాలి. తమ్ముడి మీద రావటం ఏంటి కోపం? ఏమన్నా న్యాయం అండి? ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి ఒకడికి ఇంకొక వ్యక్తికి సెకండ్ ర్యాంక్ వచ్చింది. వీడు 2వ ర్యాంక్ వచ్చిన వాడికి కోపం రావాల్సింది ఎవరి మీద? ఫస్ట్ ర్యాంక్ వచ్చిన మీద కాదు, వీడి మీద వీడికే రావాలి. ఎందుకు? నాకు వాడికి ఏంటి తేడా? సేమ్ స్కూల్లో చదువుతున్నాం, సేమ్ ఫ్యాకల్టీ, అన్ని నాకు ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయి. కానీ వాడు వచ్చాడు ఫస్ట్ ర్యాంక్, నేను రాలేదంటే ఇది నా మిస్టేకే. నెక్స్ట్ టైం ఇది రాకుండా చూసుకోవాలనుకోవాలి. అది మంచి. కానీ చెడుగా ఆలోచన చేయటం జరిగింది. ఎవరు? కయ్యను. వీడు అర్పిస్తేనే కదా దేవుడు యాక్సెప్ట్ చేసేది. అసలు వీణ్యం లేకుండా చేస్తే, ఈ ఆప్షనే లేకుండా చేస్తే, లైన్ క్లియర్ అని అనుకొని తమ్ముడితో మాట్లాడి మాటల్లో పెట్టి చంపాడు. అసలు ఫస్ట్ టైము ఒక మానవుణ్ణి చంపటానికి ఎంత వెనక బ్యాక్గ్రౌండ్ పని జరిగితే, దయ్యం పని జరిగితేనండి అంతగా చంపటానికి, ప్లాన్డ్గా చంపటానికి. చంపి ఎవరు చూడలేదు అనుకొని మళ్ళీ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నీ తమ్ముడు నేను ఏం చేసావరా అని అంటే ఏం మాట్లాడు? నేను కావాలన్నా అంటాడు. అంటే ఒక్క దానితో ఒకటి ఏం చేస్తున్నాయి? ముడిపడి చెడు మీద చెడు, చెడు మీద చెడు, చెడు మీద చెడు. అందుకే చెప్తూ ఉంటారు పెద్దలు, ఒక అబద్ధం ఆడితే దాన్ని కవర్ చేసుకోవడానికి ఏం చేయాలట? ఎన్నెన్నో, ఒకటి మించి ఒకటి. పోనీ అక్కడ తర్వాత శపిస్తాడు దేవుడు. శపించిన తర్వాత దేవా తప్పు అయిపోయిందయ్యా, ఇంత పొరపాటు, ఇంత నాకు జరుగుతుందని అనుకోలేదే అన్నాడా? నువ్వు ఇచ్చిన శిక్ష నేను భరించలేనంత గొప్పదన్నాడు తప్ప, శిక్ష తగ్గించన్నాడు తప్ప పశ్చాత్తాపం లేదు. అంటే చెడుతో ఫౌండేషన్ మొదలైంది, ఇంక అక్కడి నుంచి అదే వచ్చేస్తుంది. మర్చిపోకండి. ఆడి చెడు అనే దాన్ని మనం ఏం చేయకూడదు? రుచి చూసి తెలుసుకుంటే అంతే.
ఇది ఈ చెడులు కూడా ఎట్లా అంటేనండి స్వీట్గా మొదలవుతాయి, మర్చిపోకండి. నేను అదే రాశాను మద్యపానం గురించి మాట్లాడుతూ, సరదాగా మొదలై అది విషసర్పమై నిన్ను కాటు వేయునురా అని రాశాను. ఇల్లు ఒళ్ళు గుళ్ళ చేసి నిన్ను నిత్య నరకాగ్నికే చేర్చునురా అని అందులో రాయటం జరిగింది. సరదాగా మొదలవుతాయి వ్యసనాలండి. ప్రతి వ్యసనం మీరు గమనించండి, సరదాగా మొదలవుతాయి. అందుకే చెడును అనుభవించకుండా తెలుసుకోవాలి. ఎవడన్నా వ్యభిచారం ఎట్లుందో తెలుసుకోవాలి అని అనుకోండి, ఇది మంచిది. అది అనుభవించి తెలుసుకోవటం అనేది మనం చెడు విషయంలో ఎప్పుడూ ఆలోచన చేయకూడదు. ఎయిడ్స్ ఎట్లుంటుందో తెలుసుకుందాం. ఎయిడ్స్ రోగం వస్తే ఎట్లుంటుందో తెలుసుకుందాం అంటే ఎట్లుంటుందండి? ఎయిడ్స్ రోగం వస్తే అది ఎట్లా ఉంటుందో ఒకసారి నేను తెలుసుకోవాలని ఉంది, ఎయిడ్స్ తెచ్చుకోవాలని ఉంది అనుకోండి, వాడి తెలివి లేని వాళ్ళని అర్థం, మూర్ఖత్వం కలిగిన వాళ్ళని అర్థం. కనుక గుర్తుపెట్టుకోండి, దయచేసి ప్రతి ఒక్కరం కూడా చెడు అన్నది చెయ్యకుండానే తెలుసుకొని దానికి దూరంగా మసులుకోవాలి. మంచి మాత్రం ఏం చేయాలి? మంచి ఏం చేయాలి చెప్పండి? మనం ప్రయత్నం చేయాలి, చేసి తెలుసుకోవాలి. మంచిలో ఉన్న మజా చేసి తెలుసుకోవాలి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. ఇది రుచి చూడాలి, ఇది రుచి చూడాల్సిందే. యెహోవా ప్రభు దయాళుడని రుచి చూడాలి. మంచి రుచి చూసి తెలుసుకోవాలి. మంచి రుచి చూసి తెలుసుకోవాలి. అన్నదానం చెయ్యాలి అంటే దానిలో ఉన్నటువంటి మాధుర్యం అర్థం కాదు. ఎవరు తెలుస్తుంది? అది ఎవరు తెలుస్తుందండి? చేసిన వాళ్ళకి తెలుస్తుందండి. సాయం చెయ్యాలి, సాయం ఎవరు చెయ్యాలి ఏం దాంట్లో ఉన్నటువంటి మాధుర్యం అర్థం కాదు, రుచి తెలియదు, చేసినోడికి తెలుస్తుంది. కాబట్టి మంచి చెడుల తెలుగులో తెలుసుకోవాలి. అది మనకు పర్ఫెక్ట్ గా పనిచేస్తుందంటే గుర్తుపెట్టుకోండి, మంచి చెయ్యడానికే సిద్ధంగా ఉండాలి, చెడు చెయ్యకుండానే తెలుసుకొని దానికి దూరంగా ఉండాలి. ఇది డిఫరెన్స్. మంచి చెడుల తెలివి సరైన విధానంలో ఉపయోగించుకోవటం అనేది మనకు చేతనవ్వాలి. మళ్ళీ నేను మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాడు, మర్చిపోకండి. అదేంటంటే దయచేసి ఇవన్నీ పాఠాలు విన్న తర్వాత ప్రశాంతంగా మళ్ళీ అవన్నీ రికార్డింగ్ అయినటువన్నీ సేవ్ అయి ఉంటాయి. అవన్నీ విన్న తర్వాత మళ్ళీ ఏమైనా సందేహాలు వస్తే అవి తప్పనిసరిగా నివృత్తి చేసుకుందాం, చాలా మంచిది. ఏ డౌట్లు ఉండవు, నేను చెప్తున్నా కదా. నాకు 22 ఏళ్ల సేవా జీవితంలో ఉన్నప్పుడు వచ్చిన డౌట్ల కంటే పెద్ద డౌట్లు మీకేం రావు నాకు తెలిసి. అవన్నీ వచ్చిన తర్వాతనే, అవన్నీ మొత్తం నివృత్తి క్లియర్ అయిపోయిన తర్వాతనే నేను మళ్ళీ ఎంటర్ అయ్యాను కొత్త జీవితంలో. కాబట్టి ఎవ్వరు దాని గురించి అన్నిదా భావించకండి, ప్రశాంతంగా దేవుడి మాటలు మాత్రం వినండి. విని అయిపోయిన తర్వాత జ్ఞాని అయిన వాడు ఏమవుతాడటండి? ఇంకా జ్ఞానం జ్ఞాని అయిన వాడు ఏం అవుతాడట? విని మాట్లాడతాడట. అంటే వినకుండానే మనం ఎప్పుడు మాట్లాడకుండా ప్రయత్నం చేద్దాం. ఓకేనండి? ఇది మంచి చెడుల తెలివి. చెడును చెయ్యకుండా తెలుసుకోవాలి, మంచిని చేసే తెలుసుకోవాలి. ఓకే అండి? అయితే ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి, ముగించుకుందాం.